హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీదేవి చింతపల్లి. ఇక స్కూల్ అయితే రీఓపెనింగ్ అయితే చేశారు కదండి. మరి మా అమ్మాయిలిద్దరు అయితే తొందరగా మార్నింగే లెగిసిపోయారండి. చాలా స్పీడ్గా లెగిసిపోయి వాళ్ళ వర్క్ అంతా చేసేసుకుని ఇంకా స్నానాలు చేసి జళ్ళు అన్నీ వేపించేసుకున్నారండి. ఇక వెళ్ళే ముందు అయితే వీళ్ళు చూడండి భక్తితో ఎంత పూజ చేసుకుంటున్నారో. ప్రతిరోజు చేసుకోకపోయినా మొదటి రోజు మట్టికి ఇలాగే వెలిగించుకుని అయితే వెళ్తారండి. ఇక పిల్లలైతే అగరపుల్లలు వెలిగించేసుకుని మనస్ఫూర్తిగా భగవంతుడికి అయితే దండం పెట్టేసుకున్నారు. ఈవిడ చూడండి వాళ్ళ అక్క ఎటు వెళ్తుంటే అటు అయితే వెళ్తుంది. నాకు ఇలా చూస్తుంటే నాకు వీళ్ళు ఫస్ట్ క్లాస్లో కూడా సేమ్ ఇలాగే వాళ్ళ అక్క వెనకమాలే తిరిగేది. అదైతే నాకు గుర్తుకొస్తుంది, బాగాను నవ్వు కూడా వస్తుందండి. ఇక వీళ్ళైతే దండం పెట్టుకుని అగరపుల్ల వెలిగించేసుకుంటున్నారు కదా. నేనైతే దోశలు అయితే వేసేసాను వీళ్ళకి టిఫిన్ కూడాను. ఇక ఫాస్ట్గా బ్రేక్ఫాస్ట్ అయితే ఫాస్ట్గా తినేసారు. మా చిన్న పాప మట్టికి ఇది ఫస్ట్ టైం అండి. ఇప్పుడు హై స్కూల్కి వెళ్తుంది కదా, ఆవిడ కంగారు అయితే అంత ఇంత కాదండి, మమ్మల్ని కూడా కంగారు పెట్టేస్తుంది. టిఫిన్ చూడండి ఎంత ఫాస్ట్గా తినేస్తుందో. ఇక వాళ్ళ డాడీ అయితే తీసుకెళ్లి హై స్కూల్ అయితే దింపేస్తున్నారండి పిల్లల్ని. ఈవిడేమో ఫస్ట్ టైం కదా, ఈవిడైతే కంగారు పెట్టేస్తుంది మమ్మల్ని బాగాను. లేచిన కాడి నుంచి ఒకటే పరుగులు మమ్మల్ని అయితే. ఇంకా వీళ్ళనైతే త్వరగా పంపించేసి నేనైతే త్వరగా నా పనులు కూడా ముగించేసుకొని ఇక ప్రైమరీ స్కూల్కి అయితే వెళ్ళామండి. మా చిన్న అమ్మాయి మరి 5th నుంచి 6th క్లాస్కి అయితే వెళ్తుంది కదండి. ఆ టీసీ తీసుకుని హై స్కూల్కి అయితే తీసుకువెళ్ళాలి. టీసీ తీసుకోవడానికి సంతకం కావాలన్నారండి హెచ్ఎం మేడం గారు. ఇక మా వారైతే హై స్కూల్కి వెళ్ళి మా చిన్న అమ్మాయిని అయితే తీసుకొచ్చారు. ఎడ్యుకేషన్ అయితే చాలా బాగుందండి. టీచర్స్ మాస్టర్లు కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటారండి పిల్లలతోనూ. ఇక్కడ ఫస్ట్ క్లాస్ పిల్లలకైతే ఆ మేడం గారు వెనకమాల ఉన్న రూమ్లోనేనండి ఆ టీవీలో బొమ్మలు పెట్టి అలాగే టీవీలోనే వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా అయితే క్లాసులు చెప్తారండి. చాలా బాగా చెప్తున్నారు పిల్లలందరికీ కూడాను. ఫస్ట్ క్లాస్ పిల్లలు అలాగే అందరూ కూడా చాలా బాగానే జాయిన్ అయ్యారు. స్కూల్ ఎడ్యుకేషన్ అంతా బాగుంటుంది, ఫుడ్ అన్నీ కూడా బాగుంటున్నాయి. ఇక్కడ టీచర్స్ అయితే చాలా జాగ్రత్తలు చెప్తున్నారండి మా అమ్మాయికి. ఇంత మంచిగా చెప్పే టీచర్స్ ఎక్కడ ఉంటారండి. వాళ్ళు పిల్లలు వెళ్ళిపోయారనే కాకుండా వాళ్ళ మంచి చెడ్లు కూడా చాలా జాగ్రత్తగా అయితే చెప్తున్నారు. ఈ టీచర్స్కి అయితే మా అమ్మాయి చాలా బాగా అలవాటు అయిపోయిందండి. అలాగే టీచర్స్ కూడా చాలా బాగా ఉంటున్నారు పిల్లలందరితో కూడాను. ఇక్కడ ఫుడ్ మెనూ చూడండి, ఇదేనండి ప్రతిరోజు పెట్టే ఫుడ్ మెనూ అనమాట. చాలా బాగా పెడుతున్నారండి ఫుడ్. మార్నింగే రాగి జావ ఇస్తారు, తర్వాత బాయిల్ చేసిన ఎగ్ అయితే ఇస్తారు. బలమైన ఫుడ్ అయితే చాలా బాగా పెడుతున్నారండి. గవర్నమెంట్ కూడా చాలా కేరింగ్ తీసుకుంటుందని చెప్పాను కదండి పిల్లలందరినీ కూడాను. ఈ సంవత్సరం చిక్కీలు అయితే కూడా మార్చేశారండి. ఇవి అయితే మిలిట్ చిక్కీలు అయితే ఇస్తున్నారు పిల్లలకి. వాళ్ళ హెల్త్కి కూడా చాలా మంచిదని గవర్నమెంట్ మంచి చిక్కీలు అయితే అందిస్తున్నారు. అలాగే టీచర్స్ కూడా చాలా జాగ్రత్తగా చూస్తున్నారు. ఇక మా అమ్మాయి అయితే వచ్చేస్తుంటే టీచర్లు అందరూ కూడా ఒక ఫోటో దిగుదాము అలా గుర్తుండిపోద్దానని పాపనైతే వదలలేక వచ్చారండి. మరి అయితే ఇక్కడికైతే మేము ఇక టీసీ తీసుకుని అయితే హై స్కూల్కి అయితే వచ్చేసామండి ఇక్కడికి. ఈ సంవత్సరం గవర్నమెంట్ స్కూలు మా 10th క్లాస్ పిల్లలు అయితే చాలా బాగా తెచ్చుకున్నారండి మార్కులు అయితే. హైయెస్ట్ మార్కులు అయితే తీసుకొచ్చారనమాట వీళ్ళందరూ కూడాను. ఇక ఇక్కడికి వచ్చి అయితే పాపనైతే జాయిన్ చేసామండి. ఒక సెల్ఫీ అయితే దిగాము హెచ్ఎం మేడం గారితో. ఇక పాపకైతే బుక్స్ ఇస్తానన్నారని ఇంక ఈ రూమ్లోకి అయితే వెళ్ళామండి. పాపకి బుక్స్ ఇచ్చారనమాట, మొత్తం నోట్స్లు ఇవన్నీ కూడా. బుక్స్ అన్ని ఇచ్చిన తర్వాత ఆవిడ రూమ్లోకి అయితే వెళ్ళిపోయిందండి. తీసుకెళ్ళాము పిల్లని అయితే మేము. వీళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ అండి. ఇక మొత్తం ఆ క్లాస్లో పిల్లలే కాబట్టి అక్కడ వచ్చిన స్కూల్ పిల్లలే కాబట్టి వీళ్ళందరూ కూడా పెద్ద భయం లేదు. కాకపోతే వీళ్ళిద్దరు మటుకు ఎక్కడికి వెళ్ళినా ఈవిడెవరండి, అంత క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట వీళ్ళిద్దరూ కూడాను. మా పెద్ద పాప దగ్గరికి అయితే వచ్చామండి. మా పెద్ద పాప అయితే పై రూమ్ లో ఉంటది అనమాట క్లాసు. ఆవిడ దగ్గరికి అయితే వచ్చామండి. ఇది ఇక్కడ ఉన్న కనిపించే షెడ్ లోనేనండి ప్లెజ్లు అన్ని జరుగుతాయి అనమాట. ఈ మేడం గారు అయితే మా పెద్ద అమ్మాయి వాళ్ళ క్లాస్ టీచర్ అండి. ఆవిడకి బుక్స్ ఇవ్వలేదండి, ఆ బుక్స్ అవన్నీ ఇస్తున్నారని. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.